మరి లూకా రాసిన సువార్త మనం చదువుకున్న భాగం 15వ వచనములో యేసుతో కూడా నడిచే గృహం. ఎవరితో నడవాలా? తానే దగ్గరికి వచ్చి యేసు మనతో నడిచినటువంటి అనుభవం ఉండాలి. ఆ ఇల్లు, ఆ ఇంటి వారితో యేసు నడవాలా, యేసు వారితో నడవాలా. ఎట్లుంటే నడుస్తాం చెప్పానుగా. వారిలో ఏముండాలా? సమాధానము, వారిలో సంతోషము, వారిలో ఎల్లప్పుడూ ఎప్పుడు నడుస్తాడు అని అంటే ఆయన మనతో, మనం ఆయనతో. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో ఒక మాట, దయచేసి రండి చదువుదాం ఆ మాట. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును. ఏంటిది చూడండి, ఏంటిదంట? ఐక్యత. ప్రభువుతో ఐక్యపరచబడడం, ప్రభు యొక్క ఐక్యత కలిగి ఉండడం. ఆయన రక్తమాంసాల్లో కుటుంబీకులు ఎప్పుడు కూడా ఎడబాటు కలిగి ఉండకూడదు. ఏమండి? రక్షణ ఉంటుంది, ఆరాధన ఉంటుంది, తర్వాత ఏముంటుంది? మూడోది విశ్వాసం ఉంటుంది. చాలామంది ప్రభు బల్లకు దూరంగా ఉంటారు. ప్రభు బల్లకు దూరంగా ఉండడం ద్వారా వ్యక్తిగతంగా ఆరాధించలేదనో, మరి వార కోడికలకు రాలేదనో, లేకపోతే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి సాకులు చెప్పి ఏం చేస్తారంటే ప్రభు యొక్క శరీరం రక్తానికి దూరంగా ఉంటారు. వ్యక్తిగత ఆరాధన దొరక్కపో, కోడికలకు వచ్చినావో లేదో పక్కన పెట్టు. ఆదివారం ప్రభు మందిరానికి వస్తే ఆ టేబుల్ మెసేజ్ ఈని. ఇప్పుడు ఆరాధన సమయం దొరకలేదని ఎడ చెప్తావు? ఏదో ఒకరు ఆరాధిస్తే నువ్వేమంటున్నావు? ఆమెన్ అంటున్నావు. నువ్వు కూడా ఆరాధన చేసినట్టే. నీకెప్పుడు సమయం దొరికింది? నువ్వెప్పుడు స్పీడ్ చేసి సంఘంలో పోటీపడి మైకి తీసుకుంటావు? నువ్వెప్పుడు ఆరాధిస్తావు? చాలామంది వెనుకబడిపోతా ఉంటారు. ఇలాంటి గుడ్డి సాకులు పెట్టుకొని ప్రభు బలకి ఏమవుతారు? దూరం అవుతారు. నువ్వు ఏ రక్షణ పొందిన ఆనాటి నుంచి సచ్చే వరకు బలలో పాలు పొందడం మానుకోకూడదు. ఆ సమయంలో మందిరానికి వచ్చినావా, వాక్యం విన్నావా, దైవసేవకుడు బల దగ్గరికి వచ్చి ఒక్క క్షణం పరీక్ష అనగానే చెప్పిన వాక్య ప్రకారం ఏం చేయాలా? ఫలానా విషయం తప్పిపోయినాను క్షమించమని అడిగి చేయెత్తి బలలో పాలు పొందవలసిందే. బలలో పాలు పొందకపోతే వారిలో వీరు లేరు, వీరిలో వారు లేరు అంటే అర్థం ఏంటి? ప్రభువులో వారు ఉండరు, ప్రభు వారిలో ఉండడు. కాబట్టి ప్రభు బల్లకు దూరంగా ఉండకూడదు కుటుంబము. అంటే ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందే ఆ సమాధానం కలిగి ఉండాలి. అది ఐక్యతను చూపిస్తుంది. చాలామంది తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోయి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మరి బల్లకు దూరంగా ఉండడం ద్వారా ప్రభువు ఉండడు, నిత్య జీవానికి పాత్రలు కారేరు. అవన్నీ చదివితే 53వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే అనేక సందర్భాలు నేను అంత్య దినమున వారిని లేపుదును అంటాడు. అది మొదటిది ఏంటిది చెప్పండి? రక్షణ పొందిన గృహం. రెండోది ఏంటి? ఆరాధించే గృహం. మూడోది ఏంటి? విశ్వాసంతో నింపబడిన గృహం. నాలుగోది ఏంటి? దేవునితో కూడా ఐక్యపరచబడి నడిచేటటువంటి గృహం. ఎల్లప్పుడూ వారిలో ప్రభు ఉంటాడు, ప్రభు వారిలో ఉంటారు. మరి ప్రభు మనలో ప్రభు ఉన్నప్పుడు చూడండి ఇంకెట్లా ఉంటాడు యేసు ప్రభు వారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 7వ వచనం. నా యందు మీరును, మీ యందు నా మాటలు. అది ఐక్యత. కాబట్టి నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచినలా అర్థమైందండి. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత చక్కగా ఉంది. కాబట్టి ప్రభు బలలో పాలు పొందడం ఎంత ప్రాముఖ్యమో, ఆయన మాటల మనము ఆయనలో ఉంటే మనం ఎలా అవుతాము? ప్రభుతో కూడా జీవిస్తాం. కాబట్టి ఐక్యపరచబడినటువంటి గృహముగా, ఎల్లప్పుడూ ప్రభు రక్త మాంసాల్లో పాలు పొందే గృహముగా, ఆ పాలు పొందినటువంటి గృహం ఎలా ఉంటుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఎలా ఉండాలో చూడండి. ఆ పాలు పొందినటువంటి గృహం ప్రభువు సాక్షిగా, ప్రభువును ప్రకటించే కుటుంబముగా. చూడండి, నా శరీరము ఏం చేస్తాడు? 28, 29 వచనాల్లో ఒక మాట రాయబడింది. ఆయన వచ్చే వరకు ఏం చేస్తారు? ఆయన మరణమును ప్రసవించుదురు. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ
మరి నేను వచ్చే వరకు నా మరణమును ఏం చేస్తారు? ప్రకటిస్తారు. కాబట్టి ఆయనను ప్రకటించే కుటుంబం, ఆయన కొరకు సాక్షిగా ఉండేటటువంటి ఆ కుటుంబము మనము కలిగి ఉన్నట్టుగా ఉండాలి. కాబట్టి మనం ఆయన ప్రకటించే కుటుంబంగా మనం ఉండకపోతే మనం ఏమవుతాము? ఏమి చేసినా మనము ఆయన జ్ఞాపకం మనలో ఉండదు, ఆయనను మరి ప్రకటించలేము, ఆయనకు సాక్షిగా జీవించలేము, ఆయనకు సాక్షిగా మనం జీవించలేము. 26వ వచనం కలిసి చదువుదాం. 11వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రోత్సహించారు. ప్రభు వచ్చే వరకు సాక్ష్యము కలిగిన కుటుంబంగా ఉండాలి. ఏముండాలా? ఒకటి రక్షణ పొందిన కుటుంబం, రెండోది ఆరాధించే కుటుంబం, మూడోది విశ్వాసముతో నింపబడిన కుటుంబం, నాలుగోది ప్రభుతో ఐక్యపరచబడిన కుటుంబం, ఐదోది ఆయనతో కూడా ఆయనను ప్రకటించే కుటుంబంగా ఉండాలి. ఏం చేయరు? బిజినెస్ ఉంటే బిజినెస్ ద్వారా ఒక పత్రిక ఇవ్వడం, డ్యూటీలు ఉంటే డ్యూటీకి వెళ్ళి హాస్పిటల్లో లేకపోతే ఏ రకరకాల ఉద్యోగాలు ఉన్నప్పుడు అక్కడ పత్రిక ఇవ్వడం, ఆ ఫ్రెండ్స్తో సమయాన్ని కనిపెట్టి ఏదో ఒక 4 మాటలు ఏం చేయడం, అట్లా వేసి రావడం, ఏదో ఒక దినం పని చేస్తుంది, నీ బాధ్యత తీరుతుంది. సాక్షార్థమైనటువంటి కుటుంబం అంటే ప్రభువు కొరకై మనది ప్రకటించే కుటుంబముగా ఉండాలి. అలాగా ఉంటూ వచ్చినప్పుడు మన ఇల్లు మెండైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు కుమరిస్తూ ఉంటాడు. నేను మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదిస్తాను అంటాడు. 15వ అధ్యాయం ఆ మాట చూసుకుని ముగించుకుందాం. 115 115వ కీర్తన చూడండి. ఈ 500 అనుభవాలు ఈ గృహం కలిగి ఉంటే ప్రభు ఏం చేస్తాడంటే, దయచేసి 13, 14 వచ్చిన చదువుదాం. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించును. భూమి ఆకాశం యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకునే కుటుంబముగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఎప్పుడు? ఒకటి రక్షణ పొందిన అనుభవం కలిగిన కుటుంబముగా, రెండోది ఆరాధన అనుభవం కలిగిన కుటుంబముగా, మూడోది విశ్వాసంతో నింపబడినటువంటి కుటుంబముగా, నాలుగోది ప్రభుతో ఐక్యపరచబడినటువంటి కుటుంబముగా, ఐదోది క్రీస్తును ప్రకటించేటటువంటి ఇంటిగా ఉంటే మనం ఆశీర్వదించబడిన కుటుంబముగా చేయబడతాం. నీకు మాత్రమే కాదు, నిన్ను, నీ పిల్లలను, కుటుంబాన్ని ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా అలాంటి అనుభవం కలిగి ఉంటే మిమ్మల్ని అందరినీ దేవుడు అలాగూ ఆశీర్వదిస్తాడు. మే గాడ్ బ్లెస్ యు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. దయచేసి సామెలను ఇక్కడికి రండి.